గిరిజన అభివృద్ధికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని 14, 15, 16 3 రోజుల పాటు సేవలాల్ జయంతి ఉత్సవాలను ప్రభుత్వం తరపున నిర్వహిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఇక మాజీ ప్రధాని పీవీకి భారతరత్న ఇవ్వడాన్ని తాము స్వాగతిస్తున్నామని అన్నారు. బహుభాషా కోవిదుడికి అత్యున్నత పురస్కారం రావడం సంతోషకరంగా ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అనేక సంస్కరణలు తీసుకొచ్చిన నేత, దేశ అభివృద్ధికి నిరంతరం కృషి చేసిన గొప్ప వ్యక్తి పీవీ అని కొనియాడారు. సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను, నాతో పాటు లంబాడి ఎమ్మెల్యేస్, ఇంకా గిరిజన నాయకులు రామన్ నాయక్ గారు కానీ, శంకర్ నాయక్ గారు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. వారు రిక్వెస్ట్ ఏంటంటే వారితో పాటు మేమందరం గిరిజనులనే కాదు, లంబాడి జాతి అనే కాదు, అందరం కూడా రిక్వెస్ట్ చేస్తే ముఖ్యంగా వాళ్ళు కోరగానే, మా ఎమ్మెల్యేలు కోరగానే, మా సహచార ఎమ్మెల్యేలు ఆరు జయంతి 280వ జయంతిని ఆప్షనల్గా హాలిడేగా ప్రకటించేందుకు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున, అలాగే మంత్రిగా నేను, అలాగే నాతో పాటు మా ఎమ్మెల్యే అందరూ కూడా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, వారితో పాటు వారి రిక్వెస్ట్ ముఖ్యమంత్రి గారు వెంటనే నాకు R&B శాఖ మంత్రిగా ఆదేశాలు ఇచ్చి హైదరాబాద్ మంచి సెంటర్లో వారి విగ్రహాన్ని నెలకొల్పడానికి వచ్చే జయంతి నాటికి మంచి సెంటర్లో ఆ విగ్రహం ఏర్పాటు చేయడానికే ముఖ్యమంత్రి గారు నాకు R&B శాఖ మంత్రిగా మీ శాఖ ఆధ్వర్యంలో వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి కూడా మేమందరం కూడా ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, సేవాలాల్ మహారాజ్ జయంతి అంటే అదొక పండుగ లాంటిది. ఆయన లంబాడీలని జాగ్రత్త పరుస్తూ పైకి తీసుకురావాలని అన్ని రంగాలలో వారి అభివృద్ధి కోసం కానీ, వారందరూ కూడా సమాజంలో గౌరవంగా బతకడానికి కృషి చేసిన మహనీయుడు ఆయనని స్మరించుకోవడం, ఆయన పేరు మీద హైదరాబాద్ మన తెలంగాణ రాజధానిలో విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం, ముందుగా కోరగానే ఆప్షనల్గా ఆల్రెడీగా ప్రకటించడం,